నమస్కారం గురుగారు. నమస్కారం మా దీపిక. గురుగారు, రీసెంట్‌గా జరిగిన ఇష్యూ అమర్నాథ్ యాత్రలో మంచు శివలింగం త్వరగా కరిగిపోయింది. అంటే 90% వరకు కరిగిపోయింది అని చెప్తున్నారు. దీన్ని మనం ఎలాంటి సంకేతంగా భావించొచ్చు? అంటే శాస్త్రపరంగా ఇదేమైనా దోషం అంటారా? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర నమః పార్వతీపతయ హర హర మహాదేవ హర హర మహాదేవ్ అంటాం. హ్మ్. అంటే శివతత్వము అంటే ఇక్కడ అర్థం ఏమిటి? శివుడు అంటే మంగళాలను చేసేవాడు, శుభాలను చేసేవాడు అని అర్థం. హ్మ్. ఎక్కడున్నా శివుడు శుభాలే చేస్తాడు. హ్మ్. ఆయన పట్టుకుని శ్మశానంలో కాపురం చేస్తాడు, శ్మశానవాసి అంటారు. హ్మ్. అంటే శ్మశానం వాసి అని అందుకన్నారంటే హ్మ్. శ్మశానంలో చచ్చిపోయిన తర్వాత మన జీవుణ్ణి హ్మ్. అప్పుడు దాకా భార్య పిల్లలు ఫ్రెండ్స్ చాటింగ్లు ఈ గోలంతా ఉండదు ఇక్కడ. హ్మ్. భార్య ఏమో ఇంటి దగ్గరే ఉండిపోద్ది, హ్మ్. పిల్లలేమో శ్మశానం వరకు వచ్చి వెనక్కిపోతారు, హ్మ్. అందరూ వదిలేసిపోతారు, ఫ్రెండ్స్ గిన్స్ అందరూ. హ్మ్. మిగిలిపోయింది వీడు ఒక్కడే మిగులుతాడు. హ్మ్. వీడు చేసిన పాపాలు పుణ్యాలే వస్తాయి. హ్మ్. అటువంటి వాడిని అందరూ వదిలేసినటువంటి వాడిని శివుడు ఏం చేస్తాడు? కాల్ కలలో. చేసిన తర్వాత ఆ బూడిదని, అరే అందరూ వదిలేసినాను, నేను నిన్ను వదలను రాను, నా కొడుకువి అని చెప్పి తన విభూతిని అందుకు రాసుకుంటాడు ఒళ్ళంతా. అందుకు కలలో. శ్మశానవాసి అన్నారు. అంతేగాని పని పాట లేదటి శ్మశానంలో కూర్చొని శివుడు కూర్చోడానికి. మీరందరూనేమో మంచి 5 బెడ్రూమ్లు విల్లాస్ కట్టుకొని మంచి మంచి ఏసీలు పెట్టి కూర్చుంటే శివుడికి ఏం పని పాట లేదా కూర్చోడానికి శ్మశానంలో? హ్మ్. అదేవిధంగా ఈ అమరనాథ్ పంచారామాలు అన్నాం మనం. ఎలాగైతే పంచారామాలో చార్ధామ్ యాత్ర అన్నాం, అవును. కేదార్నాథ్, బద్రీనాథ్, బద్రీనాథ్ ఇలా హ్మ్. యాత్రలు. ఇందులో మనం ఏం చేస్తున్నామండి ఇప్పుడు? అమర్నాథ్ వీళ్ళంతా హ్మ్. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? నేల మీద శివాలయాలు మనకు పనికి రావట్లేదు. ఇప్పుడు హ్మ్. మనకి శ్రీశైలంలో ఉన్నాడు, హ్మ్. తర్వాత మనకి మల్లికార్జునుడు ఉన్నాడు, బెజవాడలో మల్లీశ్వర స్వామి ఉన్నాడు, కాశీ విశ్వనాథుడు ఉన్నాడు, 18 రామేశ్వరం. రామేశ్వరంలో ఉన్నాడు. అన్ని ఇది కొండల మీద ఎంతో కష్టపడి గుర్రాల మీద మ్యూల్స్, గుర్రంకి డాంకీస్కి పుట్టిన మ్యూల్స్ అంటాం. Oh, yes. అది ఎక్కి కంచరగాడిదలు ఎక్కి అంత కష్టపడి డబ్బులు లేదా హెలికాప్టర్ మీద వెళ్ళి అక్కడ ఏదో మంచు రూపంలో ఉన్నటువంటి స్వయంభూలింగంగా మన నమ్మకం అది. అంతే అండి. అక్కడికి వెళుతున్నాం ఎంతో కష్టపడి. అక్కడ టెస్ట్లు, బీపీ టెస్ట్లు, షుగర్ టెస్ట్లు అన్నీ ఉండి మిలిటరీ పర్మిషన్స్ ఇచ్చి మళ్ళీ ఆ మంచులింగం ఉత్తప్పుడు కరిగిపోద్ది. హ్మ్. దీనికి మళ్ళీ ఆయాసం లేనటువంటి వాళ్ళని తీసుకుంటారు. ఇంత పెద్ద పరీక్షలు పెట్టి అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? సింపుల్గా అక్కడ గౌరీకుండ అని పరమ పవిత్రమైనటువంటి అమరధామం కాబట్టి బాగానే ఉందంతా. వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, వస్తాం. మరి నువ్వు ఒక్కసారి అమరేశ్వర స్వామినే చూసావు, అమర్నాథుడినే చూసావంటే ఏంటి? నీకు మోక్షం వచ్చేసినట్టే లెక్క. నువ్వు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు మనిషిలో ప్రవర్తిస్తున్నావు. పక్కింటి వాళ్ళ మీద గొడవ, ఎదురింటోళ్ళ మీద గొడవ. నిన్నటి కుళ్ళిపోయిన బిర్యానీ వచ్చిన గెస్ట్లకు పెట్టడం, నువ్వేమో నీకు పిల్లలకేమో ఫ్రెష్ బిర్యానీ పెట్టుకోవడం. ఇదే మరి అప్పుడు అమర్నాథ్ యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రాడ్ మైండ్ రావాలి నీకు. నేరో మైండెడ్నెస్ పోయి, సంకుచిత మనస్తత్వం పోయి, ప్రజలందరికీ స్వామి వివేకానందుడు, పరమహంస యోగానందుల వారు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి లాంటి వారు ఇచ్చినటువంటి ఆదిశంకరులు, మరి అలాగే మన రమణ మహర్షుల వారు, ఇలాంటి జగద్గురువులు చెప్పింది ఎక్కడ నీకు వంట పట్టించుకున్నావు? కాబట్టి అమర్నాథ్ ఏమైంది, ఎందుకు అయిపోద్ది అంటే మంచు గ్యారంటీగా కరిగిపోద్ది. ఎందుకు కరిగిపోద్ది అంటే భూమి ఓవల్ షేప్లో ఉంది, కోడిగుడ్డ ఆకారంలో, రౌండ్ షేప్ కాదు. నార్త్ సౌత్ పోల్స్లో ఫిక్స్ అయినటువంటి ఆ భూమి, ఈ యొక్క భూమి ఏమైంది? కాలక్రమేణా మనం చేసేటటువంటి పాపాలు, ధార్మికంగా చెప్పాలంటే పాపాల వల్ల, భౌగోళికంగా చెప్పాలంటే పోల్స్ని అది పొజిషన్స్ మారుతూ ఉంటాయి. సో ఇలా ఉండాల్సినటువంటి నార్త్ సౌత్ పోల్లో ఉండాల్సినటువంటి భూమి నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదరన్ హెమిస్ఫియర్ ఇట్లా క్రాస్ అయ్యింది. క్రాస్ అవడం వల్ల అక్కడ ఆటోమేటిక్గా టెంపరేచర్ పెరుగుతుంది. ఈ హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి హిమమంతా కూడా కరిగిపోతుంది. జలప్రళయాలు వస్తాయి సౌత్ సైడ్ అంతా కూడా. మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చెప్పారు, కానూరి లక్ష్మీనారాయణరావు గారు, కేఎల్ఎన్ రావు గారు చెప్పారు, మోక్షగుండం విశ్వేశ్వర అంటే ద బిగ్గెస్ట్ అండ్ ద లార్జెస్ట్, ఆయన మించినటువంటి రనౌండ్ మైసూర్ చీఫ్ ఇంజనీర్. ఆయన చెప్పింది వినరు. కావేరీ ప్రాజెక్ట్ చేద్దామంటే వినరు. కేఎల్ రావు గారు చెప్పింది వినరు. వెళ్ళిపోయి మరి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మరి సౌత్లో ఉన్న నీళ్లు పోవా? మరి గంగా కావేరీని కలిపితే ఇవన్నీ ప్రళయాలు ఆగిపోతాయని చెప్పారు ఆయన. ఇది వేస్టేజ్ ఆఫ్ వాటర్. ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు రాజకీయ నాయకులు? కాబట్టి ఆ మంచు అనేటటువంటిది కరిగిపోతుంది. 90% అమర్నాథ స్వామిది కరిగిపోయింది. యాక్చువల్‌గా గురుగారు అది ఎలా ఏర్పడుతుంది? పైనుంచి పడే నీటి బిందువుల ద్వారా ఆకారం వస్తుంది. అంతే కదా. అక్కడ మంచు, అక్కడ ఏంటంటే మామూలుగా మంచులింగం అది.
అమర్నాథ స్వామి అక్కడ మంచు గెడ్డలు ఏర్పడతాయి కదా, ఉమ్, ఈ యొక్క కండెన్స్ అవుతాయి. ఉమ్, వాటర్ కండెన్స్ అయితే, కండెన్సేషన్ జరిగితే ముద్దగా అవుతుంది. అవును అవును. అటువంటిది కొంచెం హీట్ తగిలితే కరిగిపోద్ది ఆటోమేటిక్గా. ఎవాపరేట్ అయిపోతుంది. చల్లదనం ఎక్కువ ఉంటే కండెన్స్ అవుతాయి. ఉమ్, సో ఆ విధంగా ఏర్పడినటువంటి ఆ మంచులింగము 90% కరిగిపోయి 10% ఏంటంటే ఇంకా ఉమ్, మానవాళి అధర్మం పెరిగింది, తస్మాత్ జాగ్రత్త, ఉమ్. జల ప్రళయాలు రాబోతున్నాయనే సూచిక. ఓకే, దీనికి కలియుగంకి సంకేతం మరి అంటున్నారు. డెఫినెట్ గా ఉంటుంది. ఉమ్, బ్రహ్మం గారు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు, జగద్గురువులు ఆయన. ఉమ్, ఆయన ఏం చెప్పారు, ఇక శని వక్రించి ఈ యొక్క మీనరాశిలోకి వచ్చినప్పుడు ఇలాంటి వింతలు జరుగుతాయంటే 2026 2027 సంవత్సరంలో అన్ని వింతలే. ఉమ్, ఇప్పుడు మనకి భూకంపాలు రాలేదా సింగరేణి కాలరీస్ లో, ఉమ్. జల ప్రళయాలు మొన్న వైజాగ్ లో రాలేదా, తెలుగు రాష్ట్రాల్లో వస్తుందని నేను చెప్పాను, వచ్చింది. అవును, అవును. వైజాగ్ లో సునామీ కింద వాల్కనోస్ పగిలిపోయి ఇవన్నీ ఉమ్. ప్రళయాలు జరుగుతాయి. ఉమ్, ఇదంతటికి కారణం ఏంటి, అధర్మ మార్గంలో మానవులు మోసాలు చేసుకోవడం. ఓకే. ధర్మ మార్గంలో మా గురువుగారు అయినటువంటి శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు భారతీ తీర్థ స్వాముల వారు ఎప్పుడు ఒకటే చెప్తారు, ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉండండి. మీరు ఏ అమరనాథ యాత్రలు వెళ్ళక్కర్లేదు, ఏ పూజలు చేయాల్సిన అవసరం నీతి లేదు. నిజాయితీగా ఏ ఉండాలి. మనిషి ఆ మనిషి ధర్మంగా ఉమ్, తాను ఉంటే అన్ని ప్రకృతి అంతా కూడా శోభాయమానంగా అయిపోద్ది, సృష్టి బ్రహ్మాండం కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుంది. ఎవడింటున్నాడు మన మాట, ఉమ్, మా గురువు గారి మాట ఏమంటలేదు, ఇంక మన మాట ఏమంటుంది, ఎవరు వింటారు. అంతే. కాబట్టి భూమి కరిగిపోద్ది, ఉమ్, ఈ యొక్క మంచులింగం కరిగిపోయింది, ఉమ్, ప్రళయంకి ఇది జల ప్రళయాలు రాబోతున్నాయి, ఉమ్, భూకంపాలు రాబోతున్నాయి. ఉమ్, మానవాళి కరోనా లాంటి, మళ్ళీ కరోనా వచ్చేసింది కదా ఇప్పుడు ఆంధ్రాలో, ఉమ్, 339 కేసులు రిజిస్టర్ అయినాయి, 63 పాజిటివ్గా డయాగ్నైజ్ అయినాయి. చూపిస్తుంది. ఉమ్, తర్వాత 9 మంది చచ్చిపోయారు, ఉమ్, 9 6. ఈ విధంగా మరి ఇంకా గవర్నమెంట్ ఇంకా తక్కువ లెక్కలు చెప్పుద్ది, భయపడతారు జనం అని. ఉమ్, కాబట్టి ఈ రకంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు, ఉమ్. అదే జరుగుద్ది. కాబట్టి ఇది కలియుగాంతానికి ఒక సంకేతం. సంకేత. ఉమ్, అధర్మ మార్గంలో ఉంటే తస్మాత్ జాగ్రత్త. కంసుడికి లేదా ఆశీర్వాణి ఆకాశవాణి వచ్చి ఉమ్, కంసుడికి, కంస నువ్వు నీ చెల్లెల్ని, వాడెవడు దేవకి భర్త అయినటువంటి దేవకి వసుదేవుడు, వసుదేవుడు. ఇద్దరిని ఎంతో ప్రేమగా తీసుకెళ్తున్నావు, కానీ వీళ్ళిద్దరు కడుపున పుట్టినటువంటి అష్టమగర్భ సంజాతుడు ఉమ్, నీ నాశనానికి హేతు అవుతాడు అని చెప్పుద్ది. ఉమ్, ముందు వార్నింగ్లు ఇస్తుంది ప్రకృతి, ఉమ్, వాడు వినలేదు, వినకుండా అదే అధర్మ మార్గంలో ఉంటే కృష్ణుడు లేపడేశాడు. అందుకే చంపాలని కూడా ట్రై చేస్తాడు కదా. అంతే, చంపాలని ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాం. ఇప్పుడు మన మనుషులకి ఏంటంటే ఉమ్, సింబల్ ఇస్తే, ఇప్పుడు ఆశీర్వాణి చెప్పగానే అయ్యో భయమేసి బాబాయ్ 8వ వాడు నన్ను చంపుతాడని చెప్పేసి ఆయన ధర్మ మార్గంలో ఉంటే, అధర్మం చేయకుండా ఉంటే బాగుండు. ఉమ్, అతను ఏం చేస్తాడు, ఇంకా రెచ్చిపోయి ఉమ్, దేవకిని చంపేద్దామని చూస్తాడు, ఆ, పిల్లల్ని చంపేస్తాడు, ఉమ్, ఇలా పిచ్చి పిచ్చి చేష్టలు మనం చేస్తాం. అదే విధంగా ఇప్పుడు మనకి ఉమ్, అమరలింగం ఏం చెప్పింది, అమర్నాథ లింగం కరిగిపోయి మీరంతా ధర్మ మార్గంలో ఉండండి అంటే మన వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఎక్కువ చేస్తారు చూడు. అవును. అందువల్లనే మన వాళ్ళు లేనిపోని అపోహలు ఇవన్నీ. అందువల్లనే చూడు, మరి లేకపోతే ఈ అరుణాచలంలో ఆ తమిళ వాళ్ళంతా తెలుగు వాళ్ళ హాస్టల్ అన్నదాన సత్రాన్ని బద్దలగొట్టడం అమానుషమే కదా. ఉమ్, తమిళోడైనా తెలుగోడైనా ఇద్దరు మానవులే కదా, కలియుగంలో ఉన్న మానవులేగా, ఉమ్, ఎవడు చేసినా అధర్మమే. అవును. అందువలన డెఫినెట్గా అదే సంకేతం అమ్మ. అంతే అండి, తప్పకుండా. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.